ఓకే. అంటే ఫస్ట్ మీ అమ్మాయికి కాల్ వచ్చినప్పుడు మీరు ఒక ఫాదర్‌గా పంపించాలనుకున్నారా? వద్దనుకున్నారా? ఎందుకంటే 'బిగ్ బాస్' మీద బయట చాలామంది చాలా మాటలు మాట్లాడుతున్నారు కాబట్టి మీ ఒపీనియన్ ఏంటి 'బిగ్ బాస్' మీద? బిగ్ బాస్ వచ్చినప్పుడు మా అమ్మ అడిగింది ఏం డాడీ పోవాలన్నా అనేసి. నాకు మాత్రం పంపించాలనిపించింది. ఎందుకంటే ఏంటి డాడీ అనేసండి, నువ్వు గెలుస్తావో లేదో అది తర్వాత క్వశ్చన్, కానీ బిగ్ బాస్ రావడం అనేది ఒక పూర్వజన్మ సుకృతం. 5 కోట్ల మంది ఆంధ్ర పీపుల్, 5 కోట్ల మంది తెలంగాణ పీపుల్, 10 కోట్ల మందిలో ఒక 20 మందిని సెలెక్ట్ చేసినా అంటే అదొక అదృష్టం. రెండోది, నువ్వు సినిమాలకు పోయినా ఒక రీజియన్ వరకే ఉంటావు, మన ఆంధ్ర వాళ్ళకే తెలుస్తుంది, తెలుగు వాళ్ళకే తెలుస్తుంది. కానీ బిగ్ బాస్ ప్లాట్ఫామ్ అనేది ఇండియా వైడ్ తెలుస్తుంది, ఈవెన్ ఫారెన్లో కూడా తెలుస్తుంది. నువ్వు అందరు తెలుస్తావు. రెండో పాయింట్. థర్డ్ పాయింట్, నిన్ను ప్రతి ఒక్కరు నువ్వు ఏంటి నేను చిన్నప్పటి నుంచి ఏం చెప్పాను, డబ్బు కాదు ముఖ్యం, పేరు గొప్ప నేను. ఆ పేరు వచ్చేస్తుంది బిగ్ బాస్ వెళ్ళామంటే. నువ్వు చిన్న ఈ జబర్దస్త్ అవన్నీ వేసుకున్నావు అంటే ఇక్కడ వరకే ఉంటుంది, ఆంధ్ర వాళ్ళకి మాత్రం తెలుస్తుంది, మిగతా వాళ్ళకి తెలియదు. కానీ దీంట్లో వెళ్ళామంటే పేరు ఇండియా వైడ్ వస్తుంది, మనకు కావాల్సిన పేరు. సో పేరు వచ్చేస్తుంది. దీని మించి మనకి ఇంకేం కావాలి చెప్పు. నువ్వు ఓడిపోతావు గెలుస్తావు నేను ఇవ్వలేదు, కానీ ఇది వెళ్ళిపోతావు. తర్వాత ఇంకోటి దీంట్లో ఏంటంటే ఎన్నో సీరియల్స్ వస్తుంటాయి. ఆ సీరియల్స్లో చాలామంది యాక్ట్ చేస్తుంటారు, కానీ వాళ్ళకి ఎవరికి ఆర్మీలు ఉండవు, ప్లస్ ఫేవరెట్స్ ఉండరు. ఫేవరెట్స్ ఎవరుకుంటారంటే సినిమాలు యాక్ట్ చేసే హీరోస్కి హీరోయిన్స్కి ఉంటారు, ఎక్కువ హీరోస్కి ఉంటారు. నాకు సల్మాన్ ఖాన్ ఇష్టము, నాకు చిరంజీవి గారు ఇష్టము, నాకు పవన్ కళ్యాణ్ ఇష్టము, ఇట్లా చెప్పుకుంటూ ఉంటారు కదా. కానీ దీనివల్ల నీకేమవుతుందంటే నీకు ఫేవరెట్స్ కూడా వచ్చేస్తారు, ఈక్వల్ టు ఒక హీరో లెవెల్లో ఒక హీరోయిన్ లెవెల్లో వచ్చేస్తుంది. నీకు ఆర్మీలు కూడా వస్తాయి, మనకు కావాల్సింది అది. దాని మించిన గొప్పతనం ఏముంది చెప్పు అనేసి నేను. ఇంకోటి నిన్ను తన అందరూ ఓన్ చేసుకునేస్తారు. దీంట్లో ఓన్ చేసుకొని నువ్వు బాగా చేసినావంటే మెచ్చుకుంటారు, బాగా చేయలేదంటే తిడుతూ ఉంటారు. ఎక్కడ తిడతారు? మనల్ని ఓన్ చేసుకున్నప్పుడు ఇవన్నీ వస్తాయి. ఇలాంటి రోడ్లు పోయే వాళ్ళంతా ఎవరి గురించి పట్టించుకోరు, ఒక దీంట్లో మాత్రమే కొట్టుకుంటారు. ఇంకోటి వాట్సాప్ గ్రూప్స్ వస్తాయి, వాట్సాప్ గ్రూప్స్ అన్నీ వచ్చేస్తాయి. ఆ వాట్సాప్ గ్రూప్స్లో అంతా మిమ్మల్ని గురించి కామెంట్స్ చేస్తూనే ఉంటారు, ఏదో విధంగా ట్రోలింగ్ చేస్తూనే ఉంటారు. ఇది మనకు కావాల్సింది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకోవద్దు. ఆల్రెడీ నీకు 5th అది వచ్చింది, కానీ అప్పుడు ఏదో కరోనా అనేసి తనకి హెల్త్ బాగాలేదనేసి అట్లే వద్దనుకున్నాం. నెక్స్ట్ టైం వెళ్తాను డాడీ, ఇంకా అంతా నేర్చుకుంటే ఏం చూడాల్సిన పని లేదు, ఏం చేయాల్సిన పని లేదు. నెక్స్ట్ టైం మనం ఉంటామో లేదు, ఈ రోజు ఉండేవాళ్ళు రేపు ఉండరు. కాబట్టి దాని గురించి ఆలోచించదు, వచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకోవాలి. ఆ తర్వాత ఎలా ఉంటుందని చెప్పాను. ఒక మాట చెప్పారు, అది తను ఆ మాట చెప్పలేదు కాబట్టి నేను ఇంటరప్ట్ అవుతున్నాను. నువ్వుగా చూపించడానికి తర్వాత సీజన్లో అవసరం లేదు. ఎప్పుడైనా నువ్వుగానే చూపిస్తావు. అంటే దీని నుంచి ఏదో కొత్తగా నేర్చుకుని ఏదో చేసుకునేది కదా. వాట్ ఈస్ గీతు అనేది అక్కడ చూపించడానికి వెళ్తున్నావు. సో దిస్ ఈస్ ద రైట్ టైం. ఓకే.